హలో, నేను మీ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఆరిజిన్స్ ఐవీఎఫ్ సెంటర్ కోకాపేట్. ఇవాళ మనం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఎవరికి ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం. ఇది భార్యాభర్తలు పిల్లల కోసం ప్రయత్నిస్తూ న్యాచురల్గా 1 సంవత్సరం పాటు ప్రయత్నించినా కానీ విఫలం అయితే అప్పుడు మగవాళ్ళకి చేయాల్సిన మొదటి పరీక్ష సెమెన్ అనాలిసిస్. ఇది భార్యాభర్తలు కనీసం 3 నుంచి 5 రోజుల వరకు కలవకుండా ఉంటూ వీర్యం పరీక్షకు ఇవ్వాలి. వీర్య కణాల సంఖ్య 16 మిలియన్ల కంటే ఎక్కువ ఉంటే నార్మల్ అండి. అంతకంటే తక్కువ ఉంటే ఆలిగోస్పర్మియా అంటారు. కదిలే కణాల సంఖ్య 30% కంటే ఎక్కువ ఉంటే నార్మల్, 30% కంటే తక్కువ ఉంటే ఆస్థెనోస్పర్మియా అంటారు. చూడ్డానికి బాగుండాల్సిన కణాల సంఖ్య 4% అయితే అంతకంటే తక్కువ ఉంటే టెరటోజూస్పర్మియా అంటారు. వీర్య కణాల సంఖ్య 16 మిలియన్ల కంటే ఎక్కువ ఉంటే న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయడానికి సజెస్ట్ చేస్తాము. 10 నుండి 16 మిలియన్ల మధ్యలో ఉంటే ఐయుఐకి వెళ్ళమని సజెస్ట్ చేస్తాము. అయితే 10 మిలియన్ల కంటే తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళడానికి సజెస్ట్ చేస్తామండి. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ రిపోర్ట్ని బట్టి ఎవరికి ఏ ట్రీట్మెంట్ తగినదో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి తగిన అడ్వైస్ పొందగలరు. థ్యాంక్ యూ.